Hi guys, welcome to the review of the movie Game Changer. మూవీ గురించి నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే జస్ట్ రొట్టె మూవీలా తీశారు డైరెక్టర్ శంకర్ గారు. అయితే నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. నాకు మూవీలో స్టోరీ కొత్తగా ఏమీ అనిపించలేదు. సేమ్ ఓల్డ్ మూవీస్ లాగే అనిపించింది. రీసెంట్ మూవీస్ ఉన్నాయి కదా శంకర్ గారివి, ఒకే ఒక్కడు, శివాజీ. ఇంకా నాకు స్టోరీలో ఏం పెద్ద డిఫరెన్స్ ఏం కనబడలేదు. నాకు కొత్తగా కూడా ఏమనిపించలేదు. డైరెక్టెడ్ బై శంకర్ అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. అందులో RRR మూవీ లాంటి పెద్ద మూవీ తర్వాత రామ్ చరణ్ గారు చేసిన బిగ్ బడ్జెట్ మూవీ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళా. ఎర్లీ మార్నింగ్ 1 o'clock అయితే వెళ్ళా నేను ఆనంద్ థియేటర్కి కర్నూలులో. ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళా కానీ జస్ట్ నాకంతా కొత్తగా అనిపించలేదు మూవీ అయితే. మూవీలో స్టోరీ సేమ్ ఒక రొట్టె స్టోరీయే. అదే సేమ్ రాజకీయ నాయకుడు వస్తాడు, దోచుకుంటాడు, మళ్ళీ అగైన్ ఒక సేవియర్ వస్తాడు, సొసైటీని క్లీన్ చేస్తారు. సేమ్ ఇంకా ఇదే ప్రాసెస్ ఉంటుంది శంకర్ గారి సినిమాలతో. లాస్ట్ ఇండియన్ 2 ఎంత డిజాస్టర్ అయిందో మనకు తెలిసిందే కదా. ఇండియన్ 2 ఫ్లాప్ అయింది. సేమ్ అదే కంటెంట్, మళ్ళీ కొత్తగా ఏం లేదు. ఎక్స్పెరిమెంటల్గా చేసి ఉంటే కూడా కొద్దిగా బాగుండు. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారి యాక్టింగ్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇంకా యాక్టింగ్ పరంగా అయితే చరణ్ న్యాయం చేశారు తన క్యారెక్టర్కి అయితే. అలాగే SJ సూర్య గారు కూడా సేమ్ తన ఇచ్చిన క్యారెక్టర్కి బాగానే న్యాయం అయితే చేశారు. ఇంకా హీరోయిన్ గురించి వస్తే కైరా అలా ఉందంటే ఉంది క్యారెక్టర్ అంతే. వాళ్ళ ఇద్దరి మధ్య హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఏమంతా వర్కౌట్ కాలేదని అంటున్నా. నా పర్సనల్ ఒపీనియన్ మీకు చెప్తున్నా. నాకు అలా అనిపించింది మూవీ చూస్తున్నంతసేపు. తర్వాత సేమ్ ఇంకా ఒక హీరో అయితే IAS ఆఫీసర్గా మన రామ్ చరణ్ గారు అయితే కనిపిస్తారు. ఇక తన హానెస్ట్గా డ్యూటీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక ఈ మధ్య కాన్ఫ్లిక్ట్లో ఇంకా ఇప్పుడు SJ సూర్య గారు ఉన్నారు కదా, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని పట్టుదలతో ఉంటారు. దానికోసం వాళ్ళ నాన్న శ్రీకాంత్ గారిని వాళ్ళ అన్న అంటారు, ఇది రామచంద్ర గారు ఉంటారు కదా, ఆయనతో ఇద్దరి మధ్యలో కొద్దిగా ఫన్నీ కామెడీ ఉంటుంది. రాజకీయాల గురించి తెలిసిందే కదా, పాలిటిక్స్ అంటారు. ఏమంటారు, వాళ్ళ డాడీ చనిపోతే శవం ఉండగానే ఇంకా నెక్స్ట్ ఎవరు సీఎం కావాలని కొట్టుకుంటారు ఇద్దరు. ఎవరు, SJ సూర్య గారు, రామచంద్ర గారు. ఇంకా పొలిటీషియన్స్ అంతే కదా, కొత్తగా ఏమనిపించలేదు మనకైతే. ఇంకా ప్రజలను దోచుకుంటూ ఉంటారు. ఇక మన IAS ఆఫీసర్ ఉంటారు రామ్ చరణ్ గారు, వాళ్ళ పాస్ట్లో వాళ్ళ డాడీ జనాలకు మంచి చేయాలని ఒక సేవియర్ లాగా వస్తారు. సేమ్ చెప్పా కదా, సేమ్ స్టోరీయే. నాకైతే అంత అనిపించలేదు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి గురించి చెప్పాలంటే ఇంకా BGMs అయితే పర్లేదు, ఓ రకంగా బాగానే ఉంది. ఇంకా సాంగ్స్లో ఒకటి సాంగ్ అయితే మిస్ అయింది. టోటల్గా 5 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో నాకు 2 సాంగ్స్ అయితే నచ్చాయి. ఫస్ట్ పాట మచ్చ రా ఉంది కదా ఫస్ట్ పాట, తర్వాత జరగండి పాట, ఇవి 2 బాగా నచ్చినాయి. ఇంకా SJ సూర్య గారి యాక్టింగ్ అయితే ఇంకా ఎరగదీసినారు. వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళకి తగినట్టే వాళ్ళ పాత్రకి అయితే న్యాయం చేశారు. ఇక కమేడియన్స్ ఉన్నారు, జస్ట్ బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, వైవ హర్ష గారు, ఇంకా 2-3 ఉన్నారు. ఇంకా జస్ట్ అలా వెళ్ళిపోతారు బ్రహ్మానందం గారు. మిగతా వాళ్ళైతే సునీల్ గారు కూడా కామెడీ అంత అనిపించలేదు నాకైతే. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చేసరికి కొద్దిగా IAS ఆఫీసరు మరియు ఇక్కడ మినిస్టర్ ఉంటారు కదా, వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతుంటాయి. ఎత్తుకు పై ఎత్తు, ఇంకా ఏమంటారు, జిత్తుల మారినక్కలాగా ప్లాన్స్ వేసుకుంటారు. ఈయనేమో తనని సీఎం చేయకూడదని, తనేమో వీటిని IAS చేయకూడదని. వీళ్ళిద్దరి మధ్య ఇంకా అదే ఇంకా స్టోరీ కంటిన్యూషన్ అది జరుగుతుంది సెకండ్ హాఫ్లో కూడా. ఇంకా కాకపోతే కొద్దిగా 2-3 సీన్స్ అయితే ఉన్నాయి. ఇవి సెంటిమెంట్వి, మదర్ అండ్ సన్వి. కొద్దిగా
పర్లేదు, 2-3 సీన్లు అయితే బాగున్నాయి. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా నాకు నచ్చినవి 2 సీన్స్, ఇంటర్వెల్ సీను మరియు క్లైమాక్స్ సీను. క్లైమాక్స్లో కూడా అంత నేను కొత్తగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు క్లైమాక్స్ అయితే. జస్ట్ అలా 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 స్లో వెళ్ళిపోతుంది. అది ఎస్జే సూర్యతో మరియు మన రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. జస్ట్ అలా క్యాజువల్గా ఫైట్ ఉన్నట్టు అనిపించింది నాకైతే, పెద్దగా ఏమనిపించలేదు. ఇంకా 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 అంజలి గారు కూడా, హీరోయిన్ అంజలి గారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తన పాత్రకైతే తను న్యాయం చేశారు. ఇది అంజలిని ఎలా చూపించారంటే మన బాహుబలిలో అనుష్క లాగా ఉంటారు కదా, బాహుబలి అనుష్క ఓల్డ్ గెటప్ వేసుకుని ఎలా ఉంటారో సేమ్ అలాగే ఉంటుంది. అయితే అంతగా ఏమనిపించలేదు నాకైతే మూవీ, జస్ట్ యావరేజ్. యాక్టర్స్ పరంగా అయితే వాళ్ళ పాత్రలకి అయితే వాళ్ళు న్యాయం చేశారు. నేను ఓవరాల్గా మూవీకి అయితే 10కి 7 కూడా కాదు, 6 అలా ఇస్తా. అంతా శంకర్ గారు మూవీ అంటే ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసేంటి, కానీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే నాకు అనిపించలేదు. అందుకే మూవీ నాకు సో మరి బాగోలేదని చెప్పలేనులే. కొద్దిగా రామ్ చరణ్ గారు ఇంకా కొద్దిగా స్క్రిప్ట్ మంచిగా సెలెక్ట్ చేసుకుంటే బాగుండు. RRR లాంటి పెద్ద సినిమా తర్వాత ఇలాంటి మూవీస్ చేయడం కొద్దిగా డిసప్పాయింటెడ్ అని అనుకోవాలి ఫ్యాన్స్ పరంగా అయితే. ఓకే, ఇస్తాం మూవీకి అయితే. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, మళ్ళీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. అందుకని నేను ఎవరిని ఒప్పించకుండా చెప్తున్నా, నా ఫ్రాంక్గా చెప్తున్నా నా ఒపీనియన్ అంతే, అందులో ఏది లేదు. ఓకే, ఇది నా ఒపీనియన్. ఇంకా మీకు ఎలా ఎంతమంది మీరు మూవీ చూశారో కొద్దిగా కామెంట్ చేయండి. ఇంతవరకు మీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, సీ యూ ఆల్, బాయ్, మీట్ యూ అండ్ సీ యూ అండ్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.